జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా ఆత్మీయ ఫలములను నన్ను ఫలింపజేయుమయా ఆత్మీయ ఫలములను నన్ను ఫలింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా మన సాంగ్స్ నుంచి 12 చిత్రాల వాడే చిత్రాల వాడే మనయేసయ్యా చాలా చక్కని వాడే మనయేసయ్యా చిత్రాల వాడే మనయేసయ్యా చాలా చక్కని వాడే మనయేసయ్యా దయగల వాడమ్మో ఈ జగమున లేడమ్మో అమ్మమ్మో దయగల వాడమ్మో ఈ జగమున లేడమ్మో చిత్రాల వాడే మనయేసయ్యా చాలా చక్కని వాడే మనయేసయ్యా చిత్రాల వాడే మనయేసయ్యా చాలా చక్కని వాడే మనయేసయ్యా లోకానికి వచ్చినాడు పాపుల రక్షించినాడు లోకానికి వచ్చినాడు పాపుల రక్షించినాడు పరిశుద్ధుడొచ్చినాడు ఆ పరమును తెచ్చినాడు పరిశుద్ధుడొచ్చినాడు ఆ పరమును తెచ్చినాడు చిత్రాల వాడే మనయేసయ్యా చాలా చక్కని వాడే మనయేసయ్యా చిత్రాల వాడే మనయేసయ్యా చాలా చక్కని వాడే మనయేసయ్యా మన సాంగ్స్ 25 సాంగ్ 25 బలమించు వాని బట్టి సమస్తం చేయగలరు బలమించు వాని బట్టి సమస్తం చేయగలరు బలమించు వాని బట్టి సమస్తం చేయగలరు మేము బలమించు వాని బట్టి సమస్తం చేయగలం హల్లెలూయా హల్లెలూయా మరణాతా హల్లెలూయా 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 మరణాతా హల్లెలూయా జీవమిచ్చువాని బట్టి సమస్తం చేయగలం
బట్టి సమస్తం చేయగలం. హల్లెలూయా హల్లెలూయా మరణాతా హల్లెలూయా 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 మరణాతా హల్లెలూయా కృపని బట్టి సమస్తం చేయగలం. కృపనిచ్చువాని బట్టి సమస్తం చేయగలం. హల్లెలూయా హల్లెలూయా మరణాతా హల్లెలూయా 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 మరణాతా హల్లెలూయా ఆత్మనిచ్చువాని బట్టి సమస్తం చేయగలం. ఆత్మనిచ్చువాని బట్టి సమస్తం చేయగలం. హల్లెలూయా హల్లెలూయా మరణాతా హల్లెలూయా 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 మరణాతా హల్లెలూయా జయమిచ్చువాని బట్టి సమస్తం చేయగలం. జయమిచ్చువాని బట్టి సమస్తం చేయగలం. హల్లెలూయా హల్లెలూయా మరణాతా హల్లెలూయా 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 మరణాతా హల్లెలూయా. నాలుగో పాట ఆరాధింతును హల్లెలూయా ఆరాధింతును హల్లెలూయా ఆరాధింతును హల్లెలూయా ఆరాధింతును హల్లెలూయా యేసయ్యను ఎల్లప్పుడూ యేసయ్యను ఎల్లప్పుడూ అందరిలో ఆరాధించి సేవితును. అందరిలో ఆరాధించి సేవితును. ఆరాధింతును హల్లెలూయా ఆరాధింతును హల్లెలూయా ఎన్నడూ లేని ఆనందం ఎప్పుడెక్కడా దొరకని ఆనందం. ఎన్నడెన్నడూ లేని ఆనందం ఎప్పుడెక్కడా దొరకని ఆనందం. యేసులోనే పొందుకున్నాను. యేసులోనే పొందుకున్నాను. అందుకే ఆరాధింతును. అందుకే ఆరాధింతును. ఆరాధింతును హల్లెలూయా ఆరాధింతును హల్లెలూయా జలములలో నీ నడిచినప్పుడు
అందరిలో ఆరాధింతును అందరిలో ఆరాధింతును ఆరాధింతును హల్లెలూయా ఆరాధింతును హల్లెలూయా. చిన్న వాక్య భాగం చదువుకుందాం. ప్రైజ్ లార్డ్. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం. నేను మీకు చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు బ్రతుకుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల వేళలో మీరు మనకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రం. రావాల్సిన ప్రతి బిడ్డను, ఆన్లైన్లో ఉన్న ప్రతి బిడ్డను యేసు ప్రభువా, ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నన్ను మమ్మల్ని అందరినీ కూడా మీరు రక్తంలో సంపూర్ణంగా కడిగి పవిత్రపరచండి. మేము ఉన్నటువంటి ప్రాంగణములను మీరు రక్తంతో కడిగి పవిత్రపరచండి. యేసయ్యా, మీ రక్తంలో ఉన్న పరిశుద్ధత, మీ రక్తంలో ఉన్న నీతి, మీ రక్తంలో ఉన్న తండ్రి ప్రభువనైనా ఆశీర్వాదం వీక్షిస్తూ ప్రభు మాకు అనుగ్రహించండి తండ్రి. ప్రభువనైనా తండ్రి, ఇక్కడ ఉన్న వారందరికీ వచ్చే ప్రభు నేను యోగ్యుని నిలబెట్టలేదు, కానీ యేసయ్యా మీ ఉచితమైన కృపను బట్టి ప్రభు నిలబెట్టారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. నన్ను సంపూర్ణంగా మీ శిలవచ్చాలను మరుగుపరచండి. అల్పుణ్ణి అయోగ్యుని నన్ను తండ్రి నా దేవాలైనా మీరు బలపరచవలసిందిగా బ్రతుకులాడుకుంటున్నాను. నా నాలుకను, నా పెదవులను, నా నోటిని, నా స్వరాన్ని, యేసయ్య నా తలంపులను మీరు ముట్టి ప్రతి మాటను తండ్రి ప్రభు మీరే కుటుంబ వేసు ప్రభునైనా మీరే ప్రేరేపించి యేసు ప్రభు తండ్రి మీ వాక్కును వినిపించవలసిందిగా బ్రతుకులాడుకుంటున్నాను. మేమంతా కూడా తండ్రి మీ వాక్కును వినగలిగి ఇక్కడ చేరి ఉన్నాం యేసు ప్రభు. ఇదిగో నేను మీతో చెప్పి ఉన్న మాటను బట్టి మీరు పవిత్రులై ఉన్నారని మీరు సెలవిచ్చారు. యేసు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ మాటలు తండ్రి మా మీదకు పంపించి, మా యొద్దకు పంపించి మమ్మల్ని పవిత్రులుగా తండ్రి నా దేవాలైనా మీరు ఉద్దేశించినటువంటి ప్రభునైనా తండ్రి పునాదిరాలుగా చేయవలసిందిగా బ్రతిమలాడుతూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ యేసయ్య శక్తిగల నామందు మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవగల నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని నామ తండ్రి ఆమేన్. ప్రేమైన వాళ్ళరా, గత కొన్ని వారాలుగా దాదాపు 6 వారాల నుంచి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఫ్రూట్ఫుల్నెస్, బీ ఫ్రూట్ఫుల్, లేకపోతే మీరు ఫలించండి అన్నటువంటి అంశాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. దానిలో భాగంగా మనం అనేక అంశాలు మనం చూసుకున్నాం. మనం గమనించినట్లయితే నా తండ్రి వ్యవసాయకుడు, యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు, నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షావళిని అని చెప్పినట్టుగా మనం చూసాం. ప్రేమ వాళ్ళరా అని చెబుతూ గమనించినట్లయితే లాస్ట్ వీక్ మనం చూసాం. ముఖ్యంగా 4 రకాలైనటువంటి తీగలను ప్రభు మన దృష్టికి తీసుకుని వచ్చాడు. మొట్టమొదటిగా పనికిరాని పారవేయబడిన తీగలు, పనికిరాని తీగలు. మూడవదిగా ఫలింపని తీగలు. 4వ ఫలించేటటువంటి తీగల గురించి ప్రభు మనతో చక్కగా మాట్లాడినట్టుగా చూస్తున్నాం. ఆ మాటలు చెప్పిన తర్వాత ఈ ప్రభు ఈ మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా ఏమన్నాడు? నేను నిజమైన ద్రాక్షవల్లిని అన్నాడు. రెండవదిగా నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్పాడు. మూడవది గమనించినట్లయితే 4 రకములైనటువంటి తీగల గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత అంటూ ఉన్నాడు, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రుడై ఉన్నారు. ఈ మాట యాక్చువల్గా ఫలించడానికి లేకపోతే నెక్స్ట్ ప్రభు చెప్పినటువంటి మాటలకు ఏమైనా కనెక్షన్ ఉందంటే ఏమాత్రం కనెక్షన్ కనిపించదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ మాటలు చెప్తూ ఉన్నాడు, నేను ఇప్పుడు చెప్పిన మాటను బట్టి మీరు పవిత్రుడై ఉన్నారు అంటున్నాడు. దాని తర్వాత మళ్ళీ చెప్తూ ఉన్నాడు, మీరు నా యందు నిలిచి ఉంటేనే కానీ అని చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ప్రభు ఈ మాట చెప్పాడు మధ్యలో? ఇదిగో మీరు నా యందు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటాను, నా మాటలు మీ యందు నిలిచి ఉన్నట్లయితే మీరు ఫలిస్తారు అని ప్రభు చెప్తూ, ప్రేమైన దేవుని బిడ్డలారా, దానికి దీనికి మధ్యలో ఒక కనెక్టింగ్ వర్డ్ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు ఏదైనా మాట్లాడాలంటే ఖచ్చితమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి అర్థం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థం లేకుండా అనాలోచితంగా
మనం మాట్లాడినట్లుగా ప్రభు ఎప్పుడు కూడా మాట్లాడాడు. దయచేసి గమనించాలి ప్రియమైన దేవుడు. చాలా సార్లు మనం మాట్లాడతాం, అయ్యో ఈ మాట చెప్పుకుంటే బాగుండేది అని నాలుగు ఖర్చుకుంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ప్రభు ఎప్పుడు కూడా ఆ రీతిగా చేయలేదు. ఆయన నోరు తెరిచి మాట్లాడితే చాలు, ఆయన నోటి నుంచి వచ్చిన దయగల మాటలకు వారు ఆశ్చర్యపడి అని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆయన నోటి నుంచి వచ్చిన దయగల మాటలకు వారు ఆశ్చర్యపడ్డారంట ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇదిగో ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడునో ఎప్పుడునో మాట్లాడి ఉండలేదు అని ఎవరు చెప్పారు తెలుసా? ఆయన పట్టుకోవడానికి బంధించడానికి వచ్చినట్టు బంట్రోతులు సాక్ష్యం చెప్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఆయన మాటల్లో అంత మాధుర్యము, ఆయన మాటల్లో అంత గంభీరత్వం గమనించినట్లయితే ఆయన మాటల్లో అంత ప్రేమ వల్ల పట్టు, అంత బలమైనటువంటి పట్టు ఉంటున్నట్టుగా మనం చూస్తాం ప్రేమైన దేవుని ద్వారా. ఈ సాయంకాల సమయంలో ఎందుకు ప్రభు ఈ మాతో మాట్లాడాడు అన్నటువంటి అంశం కొద్దిసేపు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. మనం గమనించినట్లయితే ప్రభు చెప్తూ ఉన్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని. మనం గత వారాలు మనం గమనించినట్లయితే ఈయన నిజమైన ద్రాక్షవల్లి, కానీ ద్రాక్షవల్లిని దేవుడు మొట్టమొదటిగా వేరేది ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తాం. ఇదిగో ఐగుప్తులో నేను ఒక ద్రాక్షవల్లిని తెచ్చుకుని అని ప్రభు చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ఐగుప్తులో నుంచి ఒక ద్రాక్షవల్లిని తెచ్చాను. ఆ ద్రాక్షవల్లి ఏంటో తెలుసా? ఇశ్రాయేలు అనేటువంటి ద్రాక్షవల్లి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో దేవుడు మొట్టమొదటిగా ఏం చేశాడంటే మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఓల్డ్ టెస్టమెంట్ లో మనం చూసినట్లయితే ఆయన ద్రాక్షవల్లిగా ఏర్పరచుకున్నది ఎవరంటే గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, ఇశ్రాయేలు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఇశ్రాయేలు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ప్రియమైన దేవుడు బిడ్డలారా. ఎందుకు దేవుడు ఇశ్రాయేలుని ఏర్పాటు చేసుకున్నాడంటే ఈ లోకంలో గమనించినట్లయితే దేవుడు మానవులను తయారు చేసిన తర్వాత, మానవులను సృష్టించిన తర్వాత గమనించినట్లయితే మానవులందరూ కూడా చెడిపోయి తమ తమ మార్గములను బట్టి వారు ఏమైనంటే చెడిపోయినాడు. బైబిల్లో చాలా క్లియర్గా రాయబడినట్టుగా మనం చూస్తాం. సంపూర్ణంగా అవిధేయులైనట్టుగా మనం చూస్తాం. వారిలో దేవుడు ప్రధానంగా ఏం చేస్తాడంటే ఇశ్రాయేలు వారిని ఏర్పాటు చేసుకున్నాడు, ఒక ద్రాక్షవల్లిగా ఏర్పాటు చేసుకున్నాడు ప్రేమైన వాళ్ళారా. ఒక బానిసత్వం నుంచి తీసుకుని వచ్చాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. తీసుకుని వచ్చి ఎక్కడ చేశాడు గమనించినట్లయితే కనానులో వారిని నాటినట్టుగా మనం చూస్తాం. ఏ రీతిగా నాటాడో, ఏ రీతిగా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గమనించినట్లయితే ఎలాంటి మట్టిలో ప్రభు నాటాడు కూడా ప్రభు యెషయా గ్రంథంలో చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఇదిగో సారవంతమైనటువంటి ఆ యొక్క ఏం చేస్తాడంటే దాంట్లో నాటాడంట. దాంట్లో ఉన్నటువంటి రాళ్ళు ఏం తీసి పారేస్తాడంట. దాని చుట్టూ ఏం చేశాడు? కంచె వేస్తాడంట. దానికి ఎరువు వేస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు చట్ట చేశాడు ఇశ్రాయేలు పట్ల. ఆయన వారి పక్షాన ఉండి దేవుడు యుద్ధాలు చేశాడు. వారి పక్షాన ఉండి శత్రువులను అరగదొక్కాడు. వారి పక్షాన ఉండి గమనించినట్లయితే దేవుడు వారి పక్షాన ఉండి దేవుడు ప్రేమైన వాళ్ళరా ఇశ్రాయేలుకు ఎవరైతే ఎదురు తిరుగుతారో ప్రేమైన దేవుడా వారందరినీ కూడా సంపూర్ణంగా ఒకవేళ నాశనం చేసినట్టుగా ఒకవేళ మనం చూస్తూ ఉన్నాం. సో అంత చేస్తే కూడా ఇశ్రాయేలీలు ఫలించాల్సిన రీతిగా ఫలించకుండా, దేవునికి విధేయత చూపించకుండా మనం గమనించినట్లయితే ప్రేమైన దేవుడు ఉన్నారా, వాళ్ళు అంతగా చేసినట్టు ప్రభువుని ఏం చేయని వాళ్ళు విధేయత చూపించాలి. విధేయతతో ప్రభువును సేవించాలి. ప్రభు పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. ప్రభు పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. కానీ ఇశ్రాయేలులో ఇది ఏమాత్రం కూడా కనిపించదు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇశ్రాయేలు దేవుని పట్ల విధేయత కానీ, దేవునికి ఒకవేళ కమిట్మెంట్ కలిగి ఉండటం కానీ ప్రేమైన వాళ్ళరా, సో ఏది కూడా మనకు ఆ యొక్క కనిపించదు. దేవుడు వారిని ఏర్పరచుకున్నది ఎందుకంటే ప్రేమైన వాళ్ళరా, సో దేవుని నీతి ఈ లోకంలో ప్రభు చూపించాలి. దేవుని నీతి ఈ లోకంలో చూపించాలి. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క న్యాయాన్ని ఈ లోకంలో జరిగించాలి. దేవుని నీతి ప్రేమైన వాళ్ళ ప్రజలకు కనపరచాలి. దేవుని న్యాయాన్ని ఏం చేయాలంటే గమనించినట్లయితే ఈ లోకంలో ప్రచురపరచాలి ప్రేమైన వాళ్ళు. కానీ ఆ రెండు కూడా వారు చేయలేకపోయారు. ప్రేమైన దేవుని బిడ్డలారా. సో దేవుడు వారికి చాలా ఛాన్సులు ఇచ్చాడు. గమనించినట్లయితే ఒకసారి కాదు, 2 సార్లు కాదు ప్రేమైన వాళ్ళారా, ఎన్నో సార్లు వారిని దెబ్బలు కొడుతూ ఉన్నాడు. ఒక సైడు మరొకసారి చేరదీస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, తండ్రి తన కుమారుని గద్దించినట్లుగా నేను గద్దిస్తూ ఉన్నాను. అయ్యో నా ప్రియమైనటువంటి బిడ్డ, ఓ ఎఫ్రాయిమా, నిన్ను 10 సార్లు నేను దండించినప్పటికీ కూడా నేనెంత మాట్లాడతానో తెలుసా అని అనేక సార్లు ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తాం. ప్రేమల వారా, ఇశ్రాయేలును దెబ్బ కొట్టాడు. ఇశ్రాయేలును గమనించాడు. వారి మెడ వంచాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వారి శత్రువులకు వారిని అభివేశాలు కొన్నిసార్లు గమనించినట్లయితే ఇవన్నీ కూడా ప్రభు ఎందుకు చేశాడంటే గమనించినట్లయితే ప్రేమ వల్ల ఇశ్రాయేలు నేర్చుకోవాలి. వారి విధేయత నేర్చుకోవాలి. విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని పట్ల దేవుని యొక్క న్యాయాన్ని, దేవుని యొక్క నీతిని
ప్రచురపరచాలి లోకంలో, వాళ్ళు ఫలించాలి అన్నటువంటి ఉద్దేశంతో ప్రేమైన దేవుడు బిడ్డలారా దేవుడు ఈ రీతిగా చేశాడు. చేస్తే వాళ్ళు ఏమాత్రం కూడా ఎన్నిసార్లు వాళ్ళకు టైం ఇచ్చినా కూడా ప్రేమ వల్ల వాళ్ళు ఆ టైంలో వాడుకోలేకపోయారు, దాని విలువ తెలుసుకోలేకపోయారు. ప్రేమైన దేవుని బిడ్డలారా ఇంకా ప్రభు అనుకున్నాడు, ప్రేమ దేవులారా ఇదిగో వారు ఒక ద్రాక్షవల్లిని తీసుకుని వచ్చి ఎంత పని చేస్తే ఫలించాల్సిన రీతిగా ఫలించకుండా ఇంకా వాళ్ళు ఏం చేశారంట, కారు ద్రాక్షలు కాశారు అని బైబిల్లో రాయబడింది. దేవుడు ఆశించిన ఫలాలు వాళ్ళు ఫలించక వాళ్ళు ఏం చేశారు, కారు అంటే కాని ఫలాలు కూడా ఫలించారంట. అంటే ఫలించాల్సిన ఫలం ఫలించకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళు ఏం చేశారు, కాని ఫలాలు ఫలించారు. కారు ద్రాక్షలు కాసాయి దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. దేవుడు వేదనతో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుడు అందుకే యెషయా ద్వారా ప్రభు మాట్లాడాడు, ఇదిగో కన్యక గర్భమున ఆయన రాబోతూ ఉన్నాడు, ఆయన నిజమైన ద్రాక్షవల్లిగా రాబోతూ ఉన్నాడు. ఇది మీ వల్ల కాదు, దేవుని నీతిని దేవుని న్యాయాన్ని జరిగించను ఇంకా మీ వల్ల కాదు. కాబట్టి ఐ మై సెల్ఫ్ విల్ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాన్ కాల్డ్ జీసస్. ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు అప్పుడే యెషయా ద్వారా ప్రవచనం కన్యక గర్భవతి అవుతుంది ఆయన ద్వారా ఈ లోకంలో ప్రియమైన వాళ్ళరా యేసు ప్రభు వస్తారని దేవుని వాక్యం ఇమ్మానుయేల్ వస్తారని చాలా క్లియర్గా ప్రభు చెప్పినట్టుగా చూస్తాం. ఆ ప్రభు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించినట్లయితే ఇప్పుడు ఏమంటూ ఉన్నాడంటే, ఇదిగో నేను ద్రాక్షవల్లిని తెచ్చాను, అన్ని చేయాల్సిందంతా కూడా చేశాను, వారు ఫలించాల్సింది ఫలించక ఏం చేశారంటే కారు ద్రాక్షలు కాశారు. కాబట్టి నేను ఈ లోకానికి వచ్చాను, నేను నిజమైన ద్రాక్షవల్లిగా వచ్చాను, నేను నిజమైన ద్రాక్షవల్లిగా వచ్చాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇదిగో ఇశ్రాయేలుని కొద్దిసేపు నేను పక్కన పెడుతున్నాను, ఐ కెప్ట్ కీపింగ్ దెమ్ అసైడ్, కంప్లీట్లీ వారిని పక్కన పెట్టేసి ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రియమైన దేవుడులారా దేవుడు తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు, తను చేయబోయే సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుడు దయచేసి గమనించాలి, దేవుడు సంఘంతో మాట్లాడుతున్నాడు. యొక్క మాటలు ఏం చెప్తూ ఉన్నాడంటే చూడండి, మీరు ఇప్పుడు ఫలించాలి, మీరు ఇప్పుడు ఫలించాలి అని మాట్లాడుతూ ప్రభు చెప్తున్నటువంటి మాట. ప్రియమైన దేవుడు బిడ్డలారా, సో నేను నిజమైన ద్రాక్షవల్లిని, నేను నిజమైన ద్రాక్షవల్లిని. నిజమైన ద్రాక్షవల్లి మాత్రమే కాదు, ఆయన ఈజ్ నాట్ ఓన్లీ ట్రూ వైన్ బట్ ఆల్సో హీ ఈజ్ ద లివింగ్ వైన్. ప్రియమైన దేవుడు ఆయన జీవం కలిగినటువంటి ద్రాక్షవల్లి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ద్రాక్షవల్లి ఎప్పుడు కూడా ద్రాక్షవల్లి ఫలించదు, కానీ ద్రాక్షవల్లిలో ఉన్న తీగలు ఫలిస్తాయి. ఇప్పుడైనా మీరు గమనించినట్లయితే ద్రాక్షవల్లికి ఎప్పుడు కూడా ఫలాలు ఉండవు, కానీ ద్రాక్షవల్లికి అతుక్కొని ఉన్నటువంటి ద్రాక్షవల్లిలో ఉన్నటువంటి తీగలు మాత్రం ఎప్పుడు కూడా ఫలిస్తూ ఉంటాయి అని ప్రభు చెబుతూ, ఇదిగో నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు అని ప్రభు చెబుతూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో మీరు నా యందు నిలిచి ఉంటే, నా మాటలు మీ యందు నిలిచి ఉంటే, ఇదిగో మీరు బహుగా ఫలిస్తారు, మీరు బహుగా ఫలిస్తారు అని చెప్తూ అక్కడ ఈ మాటలు దేవుడు కనెక్ట్ చేస్తున్నట్టుగా మనం చూస్తాం. నేను మీతో చెప్పిన మాటను బట్టి అన్నాడు కదా, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నేను ఇప్పుడు మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. యోహాను సువార్త ఒకసారి మనం చూసుకుందాం, 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం ఒకసారి మనం చూసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించినట్లయితే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 10వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. యేసు అతను చూచి, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొనక్కర్లేదు, అతడు కేవలం పవిత్రుడయ్యను, మీరును పవిత్రులు కాని మీలో అందరూ పవిత్రులు కారని. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభు ఏం చేస్తాడంటే శిష్యుల పాదాలు కడుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం కదా. గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, అప్పుడు పేతురు ప్రభువును పాదాలు కడగలేకపోతే అప్పుడు ప్రభు పేతురుతో మాట్లాడిన తర్వాత ఈ మాటలు మాట్లాడుతున్నాడు. పేతురు నన్ను పూర్తిగా పైనుంచి కింది కడుగు అని ప్రభు చెప్తూ ఉంటే అప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు, పేతురు నీవెన్నడూను నా పాదములు కడగరాదని ఆయనతో నేను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. నేను నిన్ను కడకపోతే, నువ్వు పవిత్రుడే కాకపోతే, నువ్వు నా మాటల ద్వారా ఒకరిని పవిత్రుడు కాకపోతే నీకు నాకు పాలు లేదు. పాలు లేదంటే ఏంటి? పాలు లేదు, నీకు నాకు పాలు లేదంటే నువ్వు నా నుంచి కట్ ఆఫ్ చేయబడ్డావు, నువ్వు నా నుంచి వేరు చేయబడుతూ ఉన్నావు. దట్స్ వాట్ యేసు ప్రభు చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను నిన్ను కడగని ఎడల
లేకపోతే నేను నిన్ను పవిత్రుడిగా చేయని ఎడలా నీకు నాకు ఎంత మాత్రం కూడా ఇక సంబంధం లేదు. పాడలేదంటే ఏంది? సంబంధం లేదు. సంబంధం లేదంటే ఇది కట్ ఆఫ్ అంటారు కదా. పిల్లలు మాట్లాడుకుంటూ ఏమంటారంటే కొట్లాడినప్పుడు ఏమంటే నీతో కటీఫ్ అంటారు కదా. ప్రేమైన దేవుడు అంటే అర్థం ఏంటి? నీకు నాకు ఇప్పుడు సంబంధం లేదు. నీ దావ నీది, నా దావ నాది అన్నట్లుగా. ప్రేమైన దేవుడు ప్రభువుతో మనము కడగబడని ఎడల, ప్రభు ద్వారా పవిత్రపరచబడని ఎడల ఇంకా మనకేమాత్రం కూడా ఆయనతో సంబంధం లేదని దేవుడు బట్టి సెలవిస్తుంది. కాబట్టి మీరిప్పుడు నేను చెప్పిన మాటలు బట్టి మీరు పవిత్రుడిది, కానీ మీరు అందరూ పవిత్రుడు కాదని చాలా క్లియర్గా చెప్పాడు. శిష్యులు ప్రేమైన దేవుడు బిడ్డలారా 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మందిని దేవుడు పవిత్రపరచాడు. కానీ ప్రేమ వాళ్ళ దేవుడు వాక్యం సెలవిస్తుంది. చూడండి ఏమంటున్నాడు, ఏమంటున్నాడు? నేను నిన్ను కడగనే నాతో పాలు లేదన్ను. ఇక్కడ పదవచనంలో మీరు పవిత్రుడు కానీ మీలో అందరూ పవిత్రుడు కాదు అంటున్నాడు. దయచేసి గమనించండి. మీరు పవిత్రుడయ్యారు కానీ మీలో అందరూ పవిత్రుడు కాదు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుడు వాక్యం చాలా కీలకపడి అందరూ కూడా ఏ రీతిగా ఉన్నారంటే నాతో అడ్డు కట్టబడినట్టుగా, నాతో పరిశుద్ధంగా ఉన్నట్టుగా, నా నీతి మీలో ఉన్నట్టుగా కనబడుతూ ఉన్నారు. కానీ కొందరిలో ఆ జీవం ప్రవహించట్లేదు. యేసు ప్రభు చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, 12 మంది శిష్యుల్లో యూదాను దృష్టిలో పెట్టి ప్రభు మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. మీరందరూ నేను పవిత్రంగా చేశాను, మీ అందరూ నేను చోటు చేసుకుని, మీ అందరిని ఏర్పాటు చేసుకున్నాను, కానీ మీలో అందరూ పవిత్రుడు కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందరూ కూడా మీరు నా కోసం జీవించడం లేదు, మీకోసం జీవించే వ్యక్తులు మీలో ఉంటున్నారు. మీరందరూ కూడా పవిత్రుడు కాదు అని యూదాను దృష్టిలో పెట్టి ప్రభు మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. మీరందరూ పవిత్రులు కానీ మీలో అందరూ కూడా పవిత్రులు కాదు అని ప్రభు చెప్తున్నట్టుగా మనం చూస్తాం. చూడండి, యేసు అతన్ని చూచి స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొనక్కర్లేదు, అతని కేవలం పవిత్రుడయ్యను. ప్రేమైన దేవుని బిడ్డలారా, స్నానం చేసిన తర్వాత గమనించినట్లయితే మళ్ళీ స్నానం చేయనక్కర్లేదని ఏం చేయాలంటే పాదాలు మాత్రం కట్టుకుంటే చాలు. అంటే ఒక్కసారి ప్రభు రక్తంలో కడగబడిన తర్వాత, ఒక్కసారి దేవుని బిడ్డగా మార్చబడిన తర్వాత ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రతిసారి మనం ఏం చేయాలంటే ఈ లోకంలో మాలిన్యం మనకు అంటుకుంటుంది కాబట్టి, ఈ లోకంలో తిరుగుతూ ఉన్నాం కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లోకం మాలిన్యం మనం అంటుకుంటుంది కాబట్టి దాన్ని ఏం చేస్తాం? ప్రతిసారి మనము కాళ్ళు కడుక్కున్నట్టుగా బయట తిరిగి వచ్చి ఏం చేస్తాం? వెంటనే ఇంట్లోకి రాగానే మనం ఏం చేస్తామంటే కాళ్ళు కడుక్కుంటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంటి గదిలోకి ప్రవేశించే ముందు బయట ఏం చేస్తామంటే కాళ్ళు కడుక్కుంటాం. ఆ రీతిగా ప్రభు చెప్తూ ఉన్నాడు, ఇదిగో మీరందరూ భక్తులుగా నేను చేశాను. మీరేం చేస్తున్నారంటే మీరు లోకంలో ఉన్నారు కాబట్టి ఇదిగో మీ పాదములు, అందుకే నేను మీ పాదములు కడుగుతున్నాను అని ప్రభు చెప్తున్నట్టుగా చూస్తాం. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. నిత్య జీవం గలవాడు దేవుడు చెప్తున్నాడు. ఇదిగో నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవం గలవాడు. ప్రేమ వాళ్ళరా, ఇదిగో నేను మీతో చెప్తూ ఉన్నాను, ఈ మాటల్ని కూడా చెప్తూ ఉన్నాను. ఈ మాటలు బట్టి మీరు పవిత్రుడు అని యేసు ప్రభు ఎందుకంటూ ఉన్నాడంటే, ఇదిగో నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు అని ప్రభు చెప్తూ ఉన్నట్టుగా చూస్తాం. చూడండి, 8వ అధ్యాయం యోహాను సువార్త 8వ అధ్యాయం 31-32 వచనాలు చదువుకుందాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమును నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. యేసు ప్రభు చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఇక్కడ కేవలం శిష్యులతోనే కాదు, కానీ యేసు ప్రభు తను నమ్మినటువంటి యూదులతో ఈ మాటలు చెప్తున్నాడు అని దేవుడి వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ఏమంటున్నాడంటే, ఇదిగో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, చూడండి, మీరు నా వాక్యాన్ని బట్టి మీరు పవిత్రులై ఉన్నారు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, అదేంటో తెలుసా? ఇందాక మనం చదువుకున్నాం ఏంటి? ఇదిగో నా మాట విని నా తండ్రి యందు నన్ను పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచినట్లయితే మీరు పవిత్రులుగా అయినారు. ప్రేమైన దేవుడు, మీరు ఫలిస్తారు, మీరు జీవం ప్రవహిస్తూ ఉంది అని ప్రభు చెప్తున్నట్టుగా చూస్తాం. ఇప్పుడు యూదులతో అంటూ ఉన్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, అంటే నేను చెప్పిన మాటలను బట్టి దాన్ని పాటించిన వారైతే, దాన్ని గైకొన్న వారైతే, దానికి విధేయత చూపించిన వారైతే ఏంటంట, నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యములు గ్రహిస్తారు. నిజముగా మీరు నాకు శిష్యులై ఉండి సత్యములు గ్రహిస్తారు. ఎవరితో? యూదులతో చెప్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు సత్యం మిమ్మల్ని సర్వస్వతంత్రులుగా చేయండి.
మీరు సత్యాన్ని గ్రహించినట్లయితే సత్యం మిమ్మల్ని సర్వసత్తులుగా చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సత్యమే యేసు ప్రభు. సత్యాన్ని గ్రహించడం అంటే యేసు ప్రభువును గ్రహించడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సత్యం ఏం చేస్తుందంటే మిమ్మల్ని సర్వస్వతంత్రుడిగా చేస్తుంది. యేసు ప్రభు మిమ్మల్ని సర్వస్వతంత్రుడిగా చేస్తాడు అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. చూడండి, ఒక వచనం చూసుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో చూసినట్లయితే 48వ వచనం. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వారికి తీర్పు తీర్చువాడప్పుడు కలడు. నేను చెప్పిన మాటే అంత్యదినమందు వారికి తీర్పు తీర్చు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు చక్కటి మాట అంటున్నాడు. ఇదిగో నాకు మీకు చెప్పాను కదా, శిష్యులతో చెప్పాడు, యూదులతో చెప్పాడు, తన ఎందుకు విశ్వాసం ఇచ్చిన వారితో చెప్పాడు. చాలా క్లియర్గా తేటతెల్లంగా చెప్పాడు. ప్రియమైన దేవుడు ఇప్పుడు యేసు ప్రభు అంటూ ఉన్నాడు, ఏమంటూ ఉన్నాడు? ఇదిగో నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వాడు. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వాడు అంటే అర్థం ఏంటి? ఇదిగో నన్ను ఏమాత్రం కూడా నన్ను తృణీకరించేవారు, నా మాటలు వినటువంటి వారు, నా మాటను విధేయత చూపించినటువంటి వారు ఏంటంటే వారికి తీర్పు తీర్చువాడబడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వారికి తీర్పు తీర్చు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇదిగో వారు తీర్పులోకి వచ్చారు అని ప్రభు చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. వారు తీర్పులోకి వచ్చారు, నా మాట వినలేదు, వారు నా మాట వినలేదు, నా ఇది విశ్వాసం ఉంచలేదు, కాబట్టి ఇదిగో వారు తీర్పులోకి వచ్చారు అని ప్రభు చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం అని చెబుతూ గమనించినట్లయితే ఈ 15వ అధ్యాయంలో ప్రభు మాట మాట్లాడుతున్నాడు. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో అందుకే ప్రభు అంటే నా తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్షవల్లిని అని చెప్తూ, తర్వాత మీరు నా యందు నిలిచి ఉండండి, నా యందు మీరు అంటుకట్టబడి ఉండండి అని చెప్తూ దీనికి మధ్యలో ఈ కనెక్టింగ్ వర్డ్ చెప్తూ ఉన్నట్టుగా చూస్తాం. ఆ కనెక్టింగ్ వర్డ్ ఏంటి? దాన్ని మనం చదువుకునే వాక్య భాగం ఏంటంటే అది ఇదిగో నేను చెప్పిన మాటను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు. ఇదిగో నా మాటను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు. ఎందుకంటే మీరు నా మాటలు వింటూ ఉన్నారు, నా యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నారు. నా మాటను బట్టి మీరు నా తండ్రి అయిన దేవుని యందు మీరు విశ్వాసం ఉంచారు, కాబట్టి ఇదిగో మీరు పవిత్రులై ఉన్నారు అని ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు చెప్పిన తర్వాత కూడా ప్రభు లేకపోతే గమనించినట్లయితే 6వ కాదు కానీ ప్రభు అప్పగింపబడబోయే ముందు గెత్సెమనే తోటలో చాలా భారంగా బలమైన ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన చేసేటప్పుడు కూడా ప్రభు ఒక మాట అన్నాడు. దయచేసి గమనించండి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 10వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 10వ వచనం. నావన్నీయు నీవి, నీవియు నావి. నావన్నీయు ఎవరట? నీవి, నీవి, నీవియు నావి, నీవియు నావి. వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేను ఇకను లోకంలో ఉండను గాని వీరు లోకంలో ఉన్నారు. మనం గమనించినట్లయితే యేసు ప్రభు తండ్రితో ఈ మాటలు చెప్తాడు. ఫైనల్ గా తండ్రితో ఈ మాటలు చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నావన్నీయు నీవి, ఇదిగో నీవి నావి, అవన్నీయు నీవి, నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదంతా కూడా ప్రభు ఎందుకు చెప్తున్నాడు తెలుసా? వారి ద్వారా ఇదిగో నేను మహిమ తీసుకుని వస్తున్నాను. వారి ద్వారా తండ్రి మహిమపరచబడిపోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఇదంతా కూడా దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? సంఘంతో మాట్లాడుతున్నాడు. దయచేసి గమనించాలి. శిష్యులు ఏంటంటే సంఘములను ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. సో యేసు ప్రభు చనిపోయిన తర్వాత పెంతెకొస్తు దినమందు పరిశుద్ధాత్మ దేవుడు రాబోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సంఘం ఏర్పడబోతా ఉంది. ఆ సంఘం చేయాల్సినటువంటి పనులన్నీ కూడా ఇవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ యందు నా యందు మీరు నిలిచి ఉంటేనే ఇవన్నీ కూడా మీరు చేయగలరు. నా యందు నిలిచి ఉంటేనే మీరు ఏంటంటే ఫలించగలరు అని చెప్తూ ఈ మాటలు కనెక్టింగ్ వర్డ్స్ ప్రభు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఇదే మనం గమనించినట్లయితే పౌలు చాలా క్లియర్గా మాట్లాడతాడు. పౌలు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో ఒక చక్కటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను బొడతైనను అటుది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట దాన్ని నింపబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇప్పుడు చెప్పినటువంటి మాటలు ప్రభు చాలా క్లియర్గా పౌలు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చాలా క్లియర్గా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మళ్ళీ ఒకసారి చూసుకున్నాం. వర్షాన్ని గమనించినట్లయితే
క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, లేదంట క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఏం చేస్తున్నాడు? అది కళంకమైనను మడతైనను అట్టిది మరి ఏదైనాను లేక ఆ సంఘములో ఎలాంటి మచ్చ కనపడకుండా, ఎలాంటి కళంకము కనపడకుండా, ప్రియమైన వాళ్ళని గమనించినట్లయితే మచ్చలేని, కళంకము లేనటువంటి, మడతలేని సంఘముగా ప్రియమైన దేవుడులారా తన సంఘాన్ని తయారు చేయాలని ప్రభు ఆశపడుతున్నట్టుగా చూస్తాం. ప్రియమైన దేవుడులారా ఆ సంఘము ద్వారా గమనించినట్లయితే ఇది లేక పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునవలనని వాక్యమును ఉదక స్నానం. ఏంటంటే ఇందాక ప్రభు చెప్పాడు, నేను చెప్పిన మాటను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సో వాక్యం అనే ఉదక స్నానంతో ఏం చేస్తున్నాడంటే వాక్యం ద్వారా ప్రతిసారి మనల్ని పవిత్రపరుస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసయ్య రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరూ ప్రేమైన దేవుని బిడ్డలారా ప్రతిదినము ఆయన వాక్యం ద్వారా పరిశుద్ధపరచబడాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా ప్రతిదినము ఆయన వాక్యాన్ని ధ్యానించడం ద్వారా పరిశుద్ధతలోనికి అంతకంతకు ఎదగాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా అప్పుడే మనం ఫలించగలుగుతాం, అప్పుడే మన వాక్యానికి విధేయత చూపిస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా ఆ వాక్యం మనలో ఫలభరితమైన గుణాన్ని తీసుకుని వస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా మనం ఏమో చేస్తుంటే ఒక పొలాన్ని తీసుకున్నట్లయితే పొలాన్ని బాగా దున్నుతాం కదండి. పొలాన్ని బాగా దున్నిన తర్వాత ఏం వేస్తాం? దాంట్లో ఇత్తనం వేస్తాం. ప్రేమైన దేవుడు బాగా దున్నిన తర్వాత మొట్టమొదటిగా ఏం చేస్తామంటే అది ఫర్టైల్ ల్యాండ్ కాదా చూసుకుంటాం. ఫర్టైల్ ల్యాండ్ అయితే మనము ఇత్తనం వేయటం ప్రారంభిస్తాం. సో ఇత్తనం వేసిన తర్వాత ఎరువు వేస్తాం, నీళ్లు కడతాం. గమనించినట్లయితే ప్రేమైన దేవుడు పిల్లరా, సో యేసు ప్రభు అనే రక్తంలో మనం కడగబడిన తర్వాత, యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడిన తర్వాత ప్రభు చెప్పాడు ఇందాక, నువ్వు మళ్ళా టోటల్ గా నువ్వు స్నానం చేయనక్కర్లేదు, కానీ ఏంటంటే నీ పాదములు కడగ చాలు. ప్రేమైన దేవుని బిడ్డలారా నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అంటే దినదినము మనం ఏం చేయాలంటే వాక్యం అనే ఉదక స్నానం చేయాలి. ఆ వాక్యం ద్వారా మన పాదములు కడుక్కోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా ఆ వాక్యం ద్వారా పరిశుద్ధపరచబడాలి. ఆ వాక్యములో మనం నిల్చున్నట్లుగా చూసుకోవాలి. ఆ వాక్యానికి విధేయత చూపినట్టుగా చేసుకోవాలి. అప్పుడు మనలో ఫలించేటటువంటి గుణం రావడం ప్రారంభిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా ఆ వాక్యం ద్వారా మనం పరిశుద్ధపరచబడుతూ ఉన్నాం. పరిశుద్ధపరచబడ్డ మాత్రమే కాదు, కానీ దేవుని నామం మహిమపరచబడుతుంది. తద్వారా మనము ఆ దేవుణ్ణి మహిమపరిచే వాళ్ళం. ఇదిగో నేను నీ నామాన్ని మహిమపరిచాను అని ప్రభు చెప్తున్నట్టుగా మనం చూస్తాం. వాక్యమైనటువంటి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో వారి ద్వారా నేను మహిమపరచబడ్డాను. ఇప్పుడు వాక్యానికి విధేయత చూపించినప్పుడు వారి ద్వారా నేను మహిమపరచబడ్డానని యేసు ప్రభు చెప్తున్నట్టుగా మనం చూస్తాం. యేసు ప్రభు మన ద్వారా మహిమపరచబడాలంటే మన వాక్యానికి విధేయులంగా మనం ఉండాలి. వాక్యాన్ని బట్టి మనము పరిశుద్ధులుగా మార్చబడాలి అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరొకసారి మన ముఖ్యమైన మూల భాగాన్ని మనం వెళ్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం ఒకసారి మనం చదువుతున్నాం. ఇప్పుడు మనం యాక్చువల్గా వాక్య భాగంలోకి క్లియర్ గా లోతుగా మనం వెళ్దాం. ప్రేమైన దేవుడు ప్రభు చెప్తున్నటువంటి ఆంతర్యం ఏదో కొద్దిసేపు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. నేను నీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. ఎస్, ఇప్పుడు వద్దాం. ప్రియమైన దేవుడా యేసు ప్రభు ఒరిజినల్ ఎవరిని పిలిచాడు? ఇశ్రాయేలుని పిలిచాడు. కానీ ఇశ్రాయేలు ఫలించాల్సిన రీతిగా ఫలించలేదు. ఇశ్రాయేలు విధేయత చూపించాల్సిన రీతిగా విధేయత చూపించలేదు. ఇశ్రాయేలు దేవుని మహిమపరచాల్సిన రీతిగా వాళ్ళు చేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఏం చేశారంటే ఇంకా వాళ్ళు ఏం చేశారంటే ఫలించకుండా ఇంకా కారు ద్రాక్షలు కాశారు, కాని ఫలాలు ఫలించారు, దేవుని నామాన్ని దూషణ పాలు చేశారు. ప్రేమైన దేవుని బిడ్డలారా వారిని బట్టి దేవుని నామం దూషించబడింది. మనం గమనించినట్లయితే దేవుని నామం అవహేళన చేయబడింది. మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్యజనుల మధ్య దూషించబడుతూ ఉంది అన్నట్టుగా ప్రేమైన దేవుని బిడ్డలారా సో వారి నామాన్ని బట్టి, వారి యొక్క ప్రవర్తనను బట్టి, వారి యొక్క క్రియలను బట్టి గమనించినట్లయితే ఆ దేవుని నామము దూషించబడుతూ ఉన్నట్టుగాను, దేవుని నామం అవమానపరచబడుతూ ఉన్నట్టుగాను మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా అందుకే యేసు ప్రభు నిజమైన ద్రాక్షవల్లిగా వచ్చాడు. నిజమైన ద్రాక్షవల్లిగా వచ్చినటువంటి ఆయన ఇప్పుడు ఏం చేశాడంటే, ఇదిగో వీళ్ళంతా కూడా వీళ్ళని మొట్టమొదటి ఏర్పరచుకున్నాను, కానీ వైన్గా వారిని ఏర్పరచుకున్నాను, వారు ద్రాక్షవల్లిగా వారిని ఏర్పాటు చేసుకున్నాను, కానీ వాళ్ళు ఫలించాల్సిన రీతిగా ఫలించడం లేదు. అందుకే నేనే ఫలించే గుణము కలిగినటువంటి యేసు ప్రభు. ప్రేమైన దేవుని బిడ్డలారా నీతి సూర్యుడైనటువంటి యేసు ప్రభు, పరిశుద్ధుడైనటువంటి ఆయన ప్రేమైన దేవుని బిడ్డలారా వచ్చాడు. ప్రేమ వల్ల ఆయన పరిశుద్ధతలోనే ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రేమ నా యొక్క పాపం ఉన్నదని మీరు ఎవరైనా రుజుపరచగలరాని ఛాలెంజ్ చేసినటువంటి ఏకైక వ్యక్తి యేసు ప్రభు. ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించినట్లయితే పరిశుద్ధుడిగాను నీతిమంతుడిగా ఉన్నటువంటి ఆ యొక్క యేసు ప్రభు
నిజమైన ద్రాక్షవల్లి అయినటువంటి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో నా మాట ద్వారా మీరు పవిత్రపరచబడి ఉన్నారంటే అర్థం ఏంటంటే ప్రేమైన దేవుడా అని చెబుతూ నా యందు మీరు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి ఉంటాను, మీ యందు నా మాటలో నిలిచి ఉండనివ్వండి అని ప్రభు చెప్తున్నట్టుగా చూస్తాం. ప్రేమైన వారా దయచేసి గమనించండి, ప్రభు నందు మనం నిలిచి ఉండాలంటే ఒకటి ఇందాక చెప్పాం, ప్రభు ఏం చేస్తాడంటే సంఘాన్ని ప్రేమించి ఏం చేశాడు, పరిశుద్ధమైనను కలంకమైన పరిశుద్ధంగాను నిర్దోషమైనది గాను నిష్కలంకమైనది గాను మడతలేనిది గాను చేయడం మాత్రమే కాకుండా ప్రభు చేసినటువంటి పని మీరు అక్కడ గమనించండి, దయచేసి గమనించండి. ఏం చేశాడు, సంఘాన్ని వాక్యం అనే ఉదక స్నానంతో ఏం చేస్తున్నాడు, పవిత్రపరుస్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుడా గమనించినట్లయితే యేసు ప్రభు చేస్తున్నటువంటి యొక్క పని మనం గమనించినట్లయితే ప్రేమ వల్ల ఎందుకు వై గాడ్ ఈస్ టేకింగ్ సో మచ్ ఆఫ్ రిస్క్, ఆ యొక్క ఇశ్రాయేలును పక్కన పెట్టి దేవుడు ఎందుకంత సంఘానికి ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నాడంటే ప్రేమైన దేవుని బిడ్డలారా యేసు ప్రభు మాట చెప్తున్నాడు. 15వ అధ్యాయం తర్వాత యేసు ప్రభు 16వ అధ్యాయంలో పరిశుద్ధాత్మను గురించి మాట్లాడతారు. మీరు గమనించినట్లయితే పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతూ ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును అంటాడు కదండి. ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఇందాక కూడా మనం చూసాం, ఇందాక మనం చూసినట్లయితే ఇందాక కూడా సర్వసత్యంలోనికి మిమ్మల్ని సర్వసత్యాన్ని మీరు తెలుసుకుంటారు, నా వాక్యం నందు మీరు ఉన్నట్లయితే మీరు సర్వసత్యాన్ని తెలుసుకుంటారని యేసు ప్రభు చెప్పినట్టుగా చూస్తాం. ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ ఆయన మీ మీదకి వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు, సర్వసత్యంలోనికి నడిపించును అని ప్రభు చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. కారణం ఏంటో తెలుసా ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఏర్పడబోయే సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పెంతెకొస్తు దినమందు పరిశుద్ధాత్మ దేవుడు దిగిరాగా సంఘం అప్పుడు చిన్న సంఘం, అప్పుడే పుట్టినటువంటి సంఘం ఏర్పడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా ఆ సంఘాన్ని ఒక వధువుకు పోలుస్తూ పెళ్లి కుమారుడైనటువంటి యేసు ప్రభు ఏమంటారంటే ఇందాక ఎఫెసీయుల రాసిన పత్రికలో మనం చూసాం. ప్రేమైన దేవుని ఏ రీతిగా ఒక అంటే భార్య భర్తలకు ఉన్నటువంటి సంబంధాన్ని గురించి మాట్లాడుతూ ప్రేమైన వాళ్ళరా సో యేసు ప్రభు పెళ్లి కుమారుడుగాను సంఘాన్ని వధువుగాను మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని ఎందుకో తెలుసా అంటే ఆ యొక్క బంధాన్ని ఒకవేళ గమనించినట్లయితే విడదీయరానటువంటి బంధం ప్రేమైన దేవుని ద్వారా అంటే యేసు ప్రభు కంటే ముందు గమనించినట్లయితే ఆదాము హవ్వలను దేవుడు ఒకటిగా చేసినప్పుడు ఒక చక్కటి మాట రాయబడింది. దయచేసి గమనించండి, ఆదాము హవ్వల గురించి ఒక మాట రాయబడింది. 2వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ప్రేమైన దేవులారా వారు ఏక శరీరమై ఉందురు. దయచేసి గమనించాలి, వారు ఏక శరీరమై ఉందురు అని బైబిల్లో రాయబడింది. ఏక శరీరము అంటే ఏంటి ప్రేమ వాళ్ళరా, తీగ ద్రాక్షవల్లిలో ఉంటే దయచేసి గమనించాలి, తీగ ద్రాక్షవల్లిలో ఉంటే ఏమవుతుందంటే ప్రేమైన దేవుని బిడ్డలారా అది ద్రాక్ష వల్లిలాగానే ఫలించడం ప్రారంభిస్తుంది, ద్రాక్ష వల్లిలాగానే తీగగా పచ్చగా ఉండటం ప్రారంభిస్తుంది, ద్రాక్ష వల్లిలాగానే దాంట్లో జీవం ప్రవహించడం ప్రారంభిస్తుంది. రెండు కూడా ఏకమైపోయి ఉంటాయి. ప్రేమైన దేవుడు ఏమాత్రం కూడా మనం గమనించినట్లయితే విడదీయలేని రీతిగా ఉండటం ప్రారంభిస్తుంది ప్రేమైన దేవుడు బిడ్డారా. సో ఆ తీగ ద్రాక్షవల్లిలో ఉంటే ప్రేమైన దేవుడు బిడ్డారా ఆ వన్నెస్ అనేది రావడం ప్రారంభిస్తుంది. గమనించినట్లయితే వారు ఏక శరీరమై ఉందరు అంటే ద్రాక్షవల్లికి ఏదైతే ఉందో తీగ కూడా అదే ఉంటుంది. ద్రాక్షవల్లి మేడప్ ఆఫ్ వాట్ ఏదైతే ఉంటుందో తీగ కూడా ఇట్స్ మేడప్ ఆఫ్ సేమ్ థింగ్, సేమ్ మెటీరియల్. దయచేసి గమనించాలి ప్రేమ వాళ్ళరా అంటే ద్రాక్షవల్లి యొక్క గుణములు మాత్రమే కాదు కానీ ద్రాక్షవల్లి యొక్క పోలిక మాత్రమే కాదు కానీ గమనించినట్లయితే ద్రాక్షవల్లిలో ఉన్నటువంటి జీవం కూడా ఆ యొక్క తీగలో ప్రవహిస్తుంది. దాన్ని సపరేట్ చేయడం, కంప్లీట్గా సపరేట్ చేయడం కష్టం ప్రేమైన దేవుడు. అందుకే వన్ థింగ్ ఏంటంటే దేవుని యొక్క మాటలను బట్టి గమనించినట్లయితే సో ది బికమ్ వన్, ద్రాక్షవల్లి తీగ ఒకటైపోతున్నట్టుగా మనం చూస్తాం. రెండవది గమనించినట్లయితే ప్రేమైన దేవుడు ఉన్నారా ఈ ద్రాక్షవల్లి తీగకు ఐడెంటిఫికేషన్ దేని ద్వారా వస్తుంది? తీగ సపరేట్ చేయబడితే తీగకు ఐడెంటిఫికేషన్ ఉంటుందా? ఐడెంటిఫికేషన్ ఏమాత్రం ఉండదు. దయచేసి గమనించాలి, తీగ ద్రాక్షవల్లిలో ఉంటేనే తీగకు ఒక ఐడెంటిఫికేషన్, ఒక గుర్తింపు అనేది ఉంటుంది. దయచేసి గమనించాలి, ఆ తీగ ద్రాక్షవల్లి నుంచి వేరు చేయబడితే గుర్తింపు అనేది ఉండదు, ఐడెంటిటీ ఉండదు. దయచేసి గమనించాలి,
వన్నెస్ మాత్రమే కాదు, తీగ ద్రాక్షవల్లి ప్రేమైన వాడారా ఒకర్నెస్ మాత్రమే కాదు, కానీ తీగ ద్రాక్షవల్లి నుంచి వేరు చేయబడితే గుర్తింపును కోల్పోతుంది, ఐడెంటిటీని కోల్పోతుంది. ఆ ఐడెంటిటీ ఎంతవరకు ఉంటుందంటే తీగ ద్రాక్షవల్లిలో ఉన్నంత వరకు మాత్రమే ఆ ఐడెంటిటీ ఉంటుంది. దయచేసి గమనించాలి, మనం ప్రభువునందు నిలిచి ఉంటేనే మనకంటూ ఒక వ్యక్తిత్వం దేవుడు ఏర్పాటు చేయడం ప్రారంభిస్తాడు. అంటే మనం క్రీస్తులాగా, ప్రభువులాగా, అంటే ఆదాము హవ్వలను దేవుడు ఏ ఉద్దేశంతో చేశాడు, తన రూపులో, తన పోలికలో, తన స్వరూపంలో చేశాడో ఆ రూపు ప్రభు మనకి ఇవ్వటం ప్రారంభిస్తుంది. ఆ జీవము ప్రభు మనకి ఇవ్వటం ప్రారంభిస్తాడు. ఆ జీవం మనలో ప్రవహిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇందాక 5:24 మనం చదువుకున్నట్లుగా ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించినట్లయితే ఆ యొక్క ఆ సంఘము నిజంగా క్రీస్తుతో ఏ రీతిగా ఐక్యమైపోతుందో, సంఘం ఏ రీతిగా క్రీస్తు యొక్క శరీరాన్ని ధరించుకుంటుందో ఆ వండర్స్ కలిగి ఉండటం మాత్రమే కాదు, కానీ గమనించినట్లయితే ఆ సంఘానికి ఒక ఐడెంటిటీ వస్తుంది. సంఘానికి ఒక ఐడెంటిటీ, క్రీస్తు సంఘం కదండి. ఇది క్రీస్తును ధరించుకున్నటువంటి సంఘం, ఇది క్రీస్తును కోరినటువంటి సంఘం, ఇది క్రీస్తును అనుసరిస్తూ ఉన్నటువంటి సంఘం. ప్రేమైన దేవుడులారా, అలాంటి ఐడెంటిటీ మనకు రావటం ప్రారంభిస్తుంది. ఆ ఐడెంటిటీ మనకు ఉంటుంది. మూడవగా గమనించినట్లయితే ప్రేమైన దేవుడులారా, సో we will be clothed with his righteousness. అంటే గమనించినట్లయితే మనము దేని చేత కవర్ చేయబడతామో తెలుసా? ఆదాము హవ్వలు తప్పు చేసిన తర్వాత ఏం చేశారంటే కచరాలు తీసుకున్నాడు కదా, ఆకులు కచరాలు తీసుకొని దే వాంట్ టు కవర్ దెమ్సెల్వ్స్. మనిషి తన తప్పును కప్పుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అది దాగదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించాలి, అది దేవుడు కవర్ చేస్తే తప్ప, దయచేసి గమనించాలి, మనుషులు చేసినటువంటి పాపం, మనుషులు చేసినటువంటి తప్పిదాలు, వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఆకులు తీసుకున్నాడు, ఎన్ని కచరాలు తీసుకున్నాడు, ప్రయత్నం మాత్రం ఏమాత్రం కూడా ఫలించలేదు. అందుకే ప్రభు ఏం చేశాడంటే ఒక బలి పశువుని తీసుకున్నాడు, రక్తానికి చిందించి మొట్టమొదటిగా బలిచ్చింది యెహోవా దేవుడు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఎవరి నిమిత్తం? ఆదాము నిమిత్తం. ప్రేమైన దేవుడు, ఆదాము హవ్వల నిమిత్తం ఆ రక్తాన్ని చిందించి, ఆ రక్తం ద్వారా ఏం చేశాడంటే ప్రభు వారిని పరిశుద్ధపరిచి ఆ చర్మముతో ఏం చేశాడు, వారికి చొక్కాలు తొడిగించాడని బైబిల్లో రాయబడింది. ప్రేమైన వాళ్ళారా, యేసు ప్రభులో ఉన్న ఆంతర్యం ఏంటో తెలుసా? యేసు ప్రభు ఆ యొక్క బలి పశువు ఏ రీతిగా ఆ రక్తం చిందించబడిందో, దాని యొక్క చర్మంతో కప్పబడిందో, ప్రేమైన దేవుని బిడ్డలారా, వారి ఇరువురిని కూడా చొక్కాలు చేయించబడి యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా మనం పరిశుద్ధపరచబడుతున్నాం. ఆయన యొక్క శరీరం ద్వారా మనల్ని అనేటువంటి ఘనపరుస్తూ ఉన్నాడు. దయచేసి గమనించాలి, ఆయన శరీరం అనే చొక్కాలు మనం ధరించుకుంటూ ఉన్నాం. అందుకే ఆయన ప్రతిసారి కూడా ఆయన శరీర రక్తాల్లో మనం పాలు పొందుతూ ఉంటే, దయచేసి గమనించండి ప్రియమైన దేవుడరా, ఆయన శరీరం మనకు రావడం ప్రారంభిస్తుంది. ఆయన ఆ యొక్క చర్మపు చొక్కాలు ఏ రీతిగా వారికి తొడగబడ్డాయో, యేసు ప్రభు యొక్క నీతి మనకు తొడగబడుతుంది. నీతి వస్త్రాలు ప్రభు మనకి ఇవ్వటం ప్రారంభిస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క నీతి మనకు ఆపాదించబడుతుంది. అందుకే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, కానీ ప్రభు యొక్క నీతిని బట్టి మనం నీతిమంతులుగా తీర్చాలంటే ప్రభు యొక్క నీతి మనల్ని కవర్ చేస్తుంది. ప్రభు యొక్క నీతి వస్త్రాలు మనల్ని కవర్ చేస్తూ ఉన్నాయి. ప్రియమైన వాళ్ళ, అందుకే మీరు ఎన్ని నీతి క్రియలు చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా మీ పాపాలు మాత్రం కవర్ కావు. ఆదాము హవ్వలారా, మీరు ఎన్ని ప్రయత్నాలు చేశారో, ఎన్ని కచరాలు కట్టుకున్నారో, ఎన్ని ఆకులు కట్టుకున్నారో, కానీ మీరు మాత్రం మిమ్మల్ని కవర్ చేసుకోలేదు. కానీ ఇదిగో నేను చేస్తూ ఉన్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక బలి పశువు వధించబడింది, రక్తం చిందించబడింది, ఆ యొక్క చర్మపు చొక్కాలు తొలగించబడ్డాయి. ఇప్పుడు ఆ బలి పశువు అయినటువంటి యేసు ప్రభు నీ కోసం, నా కోసం బలి పశువుగా కల్వరి శిలువలో మరణించాడు. ఆయన రక్తం చిందించబడింది, ఆయన రక్తం ద్వారా పరిశుద్ధపరచబడుతూ ఉన్నాం. ఆయన యొక్క శరీరం ద్వారా మనము పరిశుద్ధంగా మార్చబడుతున్నాం. నీతి అనే వస్త్రాలు మనకు తొడగబడుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన శరీరం ద్వారా నీతి వస్త్రాలు మనకు తొడిగిస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. దయచేసి గమనించండి. మూడవదిగా వీఆర్ క్లోత్, అంటే మనం యేసు ప్రభు యొక్క నీతిని మనం ధరించుకున్నాం. అందుకే బైబిల్లో రాయబడింది, ప్రియులారా, మనం ఏ రీతిగా ఉంటామో మనం ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఇదే యోహాను మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 22-23 వచనాలను మనం గమనించినట్లయితే, ప్రియులారా, మనం ఏ రీతిగా ఉంటామో ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఏ రీతిగా ఉంటామంట? ఆయనను పోలి ఉందుము కనుక ఆయనను చూద్దుము అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించిన వచనం చదవండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం.
ప్రియులారా, ఆ. ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. ఆ. మనం ఇంకా ఏమవుతామో అది ఇంకా మనం ఇంకా ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము. ఆయన చూద్దుము కనుక ఆయనకు పోలియుందుమని Praise the Lord. ఆయన ఉన్నట్లుగానే మనం చూస్తాం. ఆయన ఏ రీతిగా ఉన్నాడో అట్లా ఎగ్జాక్ట్ గా మనం ఆయన చూస్తాం. ఎందుకంటే మనం ఆయన పోలికలో ఉన్నాం. మనం ఆయన పోలికలకు మార్చబడుతూ ఉన్నాం. మనం ఆయన నీతి ద్వారా మార్చబడుతున్నాం. కాబట్టి నీతి సూర్యుడైన యేసును మనం చూడగలం ప్రియమైన దేవుని బిడ్డలారా. లేకపోతే సూర్యుని ఎవరు కూడా చూడలేరు, ఆ సూర్యుని ఎవరు కూడా భరించలేరు. మనం ఆయన పోలికలోనికి మార్చబడితే తప్ప యేసు ప్రభువుని ఎవరు కూడా చూడలేరు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన ఫ్రీక్వెన్సీలోకి మార్చబడాలి, ఆయన పరిశుద్ధంలోకి మార్చబడాలి, ఆయన లైఫ్ లోనికి మనం మార్చబడాలి. అందుకే యేసు ప్రభు అన్నాడు, ఈ లోకానికి మీరు ఏమంటే ఉప్పు, ఈ లోకానికి మీరు వెలుగు అని ప్రభు చాలా క్లియర్ గా చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా నీతి ఫలాలు మీరు నీతి వస్త్రాలు ప్రభు ధరింపజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం ఫలాలు ఫలించాలి? నీతి ఫలాలు ఫలించాలి. నీతి ఫలాలు ఫలించాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాడు చూస్తాం. నాలుగోదిగా మనం గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, మనకు ఒక ప్రివిలేజ్ అంటే ఏమంటారు తెలుగులో? మన దేవుడు మనకు ఒక కృప ఏంటంటే ప్రియమైన దేవుడు ఉన్నారా, ఆయన లోని జీవం మనలోకి ప్రవహిస్తుంది. ఆ ద్రాక్షవల్లిలో ఉన్నటువంటి జీవము దేంట్లో ప్రవహిస్తుంది? తీగలోనికి ప్రవహిస్తుంది. ద్రాక్షవల్లిలో ఉన్నటువంటి జీవము తీగ అంటే ద్రాక్షవల్లిలో ఏదైతే జీవం ఉందో అదే జీవము ఎక్కడుంది? తీగలో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువులో ఏ మంచితనం అయితే ఉందో ఆ మంచి మనలో ప్రవహిస్తుంది. యేసు ప్రభువులో గమనించినట్లయితే ప్రేమ, అందుకే మనం క్రీస్తు పోలికలోనికి మనం మార్చబడుతూ ఉన్నాం. అందుకే ఆయన యొక్క ప్రేమ, ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడో ఆ ప్రేమను మనం కలిగి ఉంటాం. ఆయన ఎంత దీర్ఘశాంతుడో ఆ దీర్ఘశాంతాన్ని మనం కలిగి ఉంటాం. ఆయన ఎంత నీతిమంతుడో ఆ నీతిని మనం కలిగి ఉంటాం. ఆయన ఎంత విశ్వాసం గల దేవుడో ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉంటాం. ప్రియమైన వాళ్ళ ఇవన్నీ కూడా గమనించినట్లయితే ఆత్మ ఫలాలు అంటారు ప్రియమైన దేవుని పిల్లలు. దయచేసి గమనించండి. ఇప్పుడు మాట చెప్పాలని ఆశపడుతున్నా. ఆత్మ వరాలు అనేటివి దేవుడు ఏం చేస్తాడంటే ఒక్కొక్కరికి ఆ రీతిగా పని చేస్తారండి. అందరికీ ఒకే ఆత్మ వరాలు దేవుడు ఇవ్వడు. కొందరికి భాషలు మాట్లాడే వరం, కొందరికి అర్థాలు చెప్పే వరం, కొందరికి విశ్వాసం అనే వరం, కొంతమందికి 2-3 ఇవ్వచ్చు, కొంతమందికి అన్ని ఇవ్వచ్చు. అది ఆయన ఇష్టం. కానీ ఫలాలు ఫలించడం అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరికి. దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో వరాలు లేకపోయినా పర్వాలేదు, కానీ ఫలాలు మాత్రం ప్రతి ఒక్కరు ఫలించాలి ప్రియమైన వరాలు. దట్స్ వాట్ బైబిల్ సేస్. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఎందుకంటే ఆయన పోలికలో ఉన్నావు, ఆయన జీవం నీలో ప్రవహిస్తూ ఉంది, ఆయన వస్త్రం ద్వారా కప్పబడ్డావు, ఆయన పరిశుద్ధులకు వచ్చావు. పరిశుద్ధమైనటువంటి ఫలాలు, నీతి ఫలాలను ఫలించాలి. దయచేసి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఫలాలు అనేవి కంపల్సరీ అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. వరాలు అనేవి దేవుని కృపను బట్టి నీకు ఇవ్వడం ప్రారంభిస్తాడు. అంతే. దేవుడు నిన్ను వాడుకోవాలన్నప్పుడు ఏం చేస్తాడంటే ఆయన కృపను బట్టి నీకు ఒక వరం ఇస్తాడు. ఆ వరం ద్వారా వాడుకుంటాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. వరాలు లేకపోయినంత మాత్రాన మనం దేవుని పిల్లలమని కాదు, కానీ ప్రియమైన దేవుని పిల్లలు కాదని కాదు, కానీ ప్రియమైన ఫలాలు లేకపోతున్నాయి. అందుకే ప్రభు చెప్పాడు, పండును బట్టి చెట్టు మంచిదో కాదో, మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, కాని చెట్టు కాని ఫలాలు ఫలిస్తుందని చెప్పాడు. అంటే ఫలం కంపల్సరీ ప్రియమైన దేవుని బిడ్డలారా. వరం లేకపోయినా పర్వాలేదు, కానీ సంఘంలో ఏముండాలంటే ఫలాలు ఉండాలి. కానీ గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా విడ్డూరంగా కనపడుతుంది. కొన్ని సంఘాలు గమనించినట్లయితే దే కాన్సంట్రేట్ మచ్ ఆన్ గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, కానీ అస్సలు మర్చిపోతూ ఉంటారు. ఏంటి? ఫలింపు అనే దాని గురించి మర్చిపోతూ ఉంటారు. ఫలింపు అనేది దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు మన నుంచి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ యొక్క గమనించినట్లయితే యేసు ప్రభు ఆకలిగా ఉన్నాడు, యేసు ప్రభు ఆశపడ్డాడు, అదిగో ఇది నా ఆకలి తీరుస్తుందేమో అని. ప్రియమైన ఏంటి ఆకలి? గమనించినట్లయితే ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాడు. అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి ఏమన్నాడు? ఫలం కోసం వెతికాడు, కానీ ఫలం కల్పించలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమామయుడైన ఆ యేసు ప్రభు ఒకసారి అంజూరపు చెట్టు ఏం చేశాడు? శపించాడని బైబిల్లో రాయబడింది. ఫలం దొరకకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశించినప్పుడు, ఆయన ఆకలి తీర్చలేనప్పుడు, ఆయన ఆశించింది మనలో లేనప్పుడు శాపానికి గురి కావాల్సింది వస్తుందేమో. ఇశ్రాయేలు ఫలించలేదు కాబట్టి ఇశ్రాయేలు పక్కన పెట్టి ఆ పొజిషన్ ఎవరికి ఇచ్చాడు? దేవుడు సంఘానికి ఇచ్చాడు. సంఘమైన నీకు నాకు ఇచ్చాడు ప్రియమైన దేవుడు. దయచేసి గమనించాలి. ఎందుకంటే ఇశ్రాయేలు ఫలించడం మానేశారు.
ఇశ్రాయేలు కార్యఫలాలు ఫలించడం మొదలు పెట్టారు. అందుకే ఆ యొక్క ఇశ్రాయేలును పక్కన పెట్టేసి ప్రియమైన వాళ్ళరా, మధ్యనున్నట్టు మనకు సంఘముగా తన రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధపరిచి తన వాక్యం అనే ఉదక స్నానం ద్వారా ఆయన బిడ్డలుగా మార్చుకొని ఒక సంఘముగా చేసి, నిజానికి భార్యాభర్తలు ఏ రీతిగా ఒక శరీరం లాగా ఉంటారు ఆ రీతిగా ప్రభు మనం ఒక శరీరం లాగా, ప్రభులో ఉన్న జీవం ప్రవహిస్తుంది. ప్రభు యొక్క శరీరాన్ని మనం కలిగి ఉన్నాం. ప్రభు యొక్క గమనించినట్లయితే పోలికలో మనం ఉన్నాం. ప్రేమైన దేవుడు ద్వారా ఇప్పుడు ప్రభు ఆశించినదిగా మనం ఫలించాలని దేవుడు వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఆ ప్రివిలేజ్ ఏంటంటే ప్రేమైన దేవుడు ద్వారా ఆయన జీవం మనలో ప్రవహిస్తుంది. ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. డూ వి హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్? ఎప్పుడైతే ప్రేమైన దేవుడు పరిశుద్ధాత్మ గురించి నేను త్వరగా ముగిస్తున్నాను. గమనించినట్లయితే పరిశుద్ధాత్మ అంటే ఎవరో కాదు, కానీ గమనించినట్లయితే యేసు ప్రభు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఒక మనిషి లోకంలో ఏ రీతిగా పరిశుద్ధంగా జీవించవచ్చో, ఒక మనిషి లోకంలో ఏ రీతిగా ప్రేమను ఇతరులకు కనపరచవచ్చు, ఒక మనిషిలో దీర్ఘశాంతం ఏ రీతిగా కనబడుతుందో అవన్నీ కూడా ఆత్మ ఫలాలు, ఆయన ఆత్మ వరాలు మాత్రమే కాదు, ఆత్మ ఫలాలు పుష్కలంగా ఫలించాడండి ఈ లోకంలో. దయచేసి గమనించండి. ప్రేమ కనబడిందా లేదా? ప్రభు యొక్క సంతోషం, ప్రభు యొక్క సమాధానం, ఇంకా దీర్ఘశాంతం, దయాళత్వం, విశ్వాసం, మంచితనం, ఆశ, నిగ్రహం అన్ని కూడా ప్రభులో ఉన్నాయండి. అన్ని కూడా ఫలించాడు ప్రభు, పుష్కలంగా ఫలించాడు ప్రేమైన దేవుడు బిడ్డలారా. గమనించినట్లయితే అందుకే ఆనాడు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ప్రభు మాట్లాడాడు. ఆ మాట ఇప్పటికి కూడా అదే శక్తి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు దేవుడు అంటారు కదా, ఆ రీతిగా ఆనాడు మాట్లాడిన వాక్యమే ఈనాడు ఇంకా మనకు జీవాన్ని ప్రవహింపజేస్తుంది. దయచేసి గమనించాలి. ఆ శక్తి ఆయన మాటల్లో ఉంది ప్రియమైన దేవుడులారా. ఎంతో మంది మంచి మాటలు చెప్పారు. బుద్ధుడు వచ్చి చాలా మంచి మాటలు చెప్పాడు. గమనించినట్టయితే ప్రియమైన దేవుడులారా, ఆ బుద్ధుడు ఉన్నాడు, పుట్టాడు, చనిపోయాడు. ఆయన ఫాలోవర్స్ కొంతమంది మాత్రమే ఉన్నారు కదా ప్రియమైన వాళ్ళారా. కానీ యేసు ప్రభువుకు త్రూ అవుట్ ద వరల్డ్ గమనించినట్లయితే లోకమంతా కూడా ప్రియమైన వాళ్ళారా, ఆయన ఎవరైతే నమ్ముతారో వాళ్ళు యేసు ప్రభు జీవాన్ని ప్రవహింపజేస్తున్నాడు. కాబట్టి 2000 సంవత్సరాలైనా సరే సంఘం ఇంకా నిలిచి ఉందండి. ఈ సంఘాన్ని నలిపివేయాలని, సంఘం లేకుండా చేయాలని చాలా మంది ప్రయత్నం చేశారు. వాళ్ళ వల్ల కావటం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు జీవం ఈ సంఘంలో ప్రవహిస్తూ ఉంది. కాబట్టి ఎవరు కూడా ఏమి చేయలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తుంది. 4 విషయాలు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయనలో నిలిచి ఉండటాన్ని బట్టి ఈ 4 మనలో ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎందుకు నిలిచి ఉన్నట్లయితే అందుకే మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ నా మాటలను బట్టి మీరు పవిత్రంగా చేయబడ్డారు. ప్రియమైన వాళ్ళ సాయంకాల సమయంలో ప్రశ్నించుకున్నాం. మొట్టమొదటిగా ఏంటి? వన్నెస్ ఉండాలి. ప్రభుత్వం మనకు వన్నెస్ ఉందా లేదా? ప్రభు శరీరంలో మనం ఏక శరీరంలో మార్చబడ్డామా లేదా? దయచేసి గమనించాలి. తీగ ద్రాక్షవల్లిలో ఉంటేనే ఆ వన్నెస్ అనేది ఉంటుంది. రెండవది గమనించినట్లయితే ఐడెంటిటీ. ఈ బిడ్డ క్రీస్తు బిడ్డ, ఈమె క్రీస్తు బిడ్డ, ఈ వ్యక్తి క్రీస్తు బిడ్డ అని చెప్పగలుగుతూ ఉన్నారా? దయచేసి గమనించండి. క్రీస్తు ప్రేమ మనలో ఉంటే ఆ రీతిగా చెప్పగలుగుతారు. క్రీస్తు యొక్క దీర్ఘశాంతం మనలో ఉంటే ఆ రీతిగా చెప్పగలరు. అది ఎప్పుడు? ఆ యొక్క ఆత్మ ఫలాలు మనం ఫలించినప్పుడు. ప్రేమైన దేవుడులారా, అది ఉండాలని ప్రభు కోరుతున్నట్టుగా చూస్తాం. ఐడెంటిటీ మనకి ఎవరి ద్వారా వస్తుంది? క్రీస్తు ద్వారా ఐడెంటిటీ మనకు వస్తుంది. క్రీస్తు బిడ్డలుగా మనం గుర్తించబడాలని దేవుని యొక్క ఉద్దేశం. ప్రియమైన దేవుడులారా, ఆ ఉద్దేశం లేదని మనం లేవచ్చు. మూడవది గమనించినట్టయితే ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని నీతి వస్త్రం చేత కప్పుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతి వస్త్రం ద్వారా మనకు కవర్ అంటే ద్రాక్షవల్లి ఏ కలర్లో ఉంటుందో తీగ అదే కలర్లో ఉంటుంది. దయచేసి అదే శరీరం ఉంటుంది అంతే. ద్రాక్షవల్లికి ఏ శరీరం ఉంటుందో తీగ కూడా అదే శరీరం. అదే రీతిగా ప్రియమైన వాళ్ళారా, మనకు ప్రభు యొక్క శరీరంలోకి మనం మార్చబడుతూ ఉన్నాం. ప్రభు తన యొక్క శరీరం చేత మనల్ని కప్పుతూ ఉన్నాడు. అందుకే మనకు రొట్టె ద్రాక్ష రసంలో మనం పాలు పొందినప్పుడు దయచేసి గమనించాలి, గుర్తుపెట్టుకోవాలి. నన్ను మీరు గుర్తు చేసుకోండి అన్నాడు కదండి. మీరు నన్ను గుర్తు చేసుకుంటూ తినండి అన్నాడు. ప్రేమైన దేవుని పిల్లలు తీసుకునేటప్పుడు దయచేసి గమనించాలి. ప్రభు యొక్క శ్రమలను మనం గుర్తు చేసుకోవాలి. ప్రభు కాచిన రక్తాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రభు యొక్క శరీరం గాయపరచబడింది గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకుంటూ తీసుకోండి అని చెప్పాడు. ప్రేమైన దేవుని పిల్లలు, ఎందుకంటే ఆయన శరీరం మనకు ఆపాదించబడుతుంది, ఆయన నీతి మనకు ఆపాదించబడుతుంది. ఆయన తన నీతి వస్త్రం చేత మనల్ని కప్పుతూ ఉన్నాడు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రభు యొక్క శరీరం ప్రేమ వాళ్ళ నీతి చేత కప్పబడింది. ప్రేమను గమనించినట్లయితే ఆ నీతి మనకు దేవుడు. అందుకే ప్రియులారా, మనం ఏ రీతిగా ఉంటామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఏ రీతిగా ఉంటాం? మనం ఆయనను పోలి ఉంటాం కాబట్టి ఆయన చూస్తాం.
దయచేసి గమనించండి. 4వ గమనించినట్లయితే దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ప్రివిలేజ్ ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఏంటి మనం గమనించినట్లయితే ఆ యొక్క 4వ గమనించినట్లయితే ఆయన జీవమరణలో ప్రవేశిస్తాడు. ఆయన జీవమరణలో ప్రవేశిస్తుందని దేవుడు మనకి చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సాయంకాల సమయంలో ప్రశ్నిస్తాం అంటే ఆయనలో ఉన్నటువంటి హ్యుమానిటీ, ఆయనలో ఉన్నటువంటి హ్యుమానిటీ ప్రియమైన దేవుని ద్వారా మనలో కనపడాలి. ఆయన అంటే బైబిల్లో ఒక చక్కటి మాట రాయబడింది, నాకు చాలా ఇష్టం. ఏంటంటే చక్కటి మాట ఏంటంటే దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరాకారంలో క్రీస్తునందు నివసించును. కొలస్సీలకు రాసిన పత్రిక 2:9 మనం చూసినట్లయితే దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరాకారంలో క్రీస్తునందు నివసించిందంట. ఆ దైవత్వము శరీరంలో ఉన్నటువంటి క్రీస్తులు కనిపించిందంట. ఆ యొక్క దైవత్వము శరీరంలో ఉన్నటువంటి మనలో కనిపించాలి. దట్స్ వాట్ బైబిల్ సేస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరాకారంలో క్రీస్తునందు ఏ రీతిగా నివసించిందో ఆ రీతిగా దైవత్వం యొక్క యేసు ప్రభు యొక్క ఆ యొక్క స్వరూపం నీలో నాలో కనిపించాలి. అదండి ప్రభు కోరుతున్నటువంటి మాట. ఈ సాయంకాల సమయంలో ప్రశ్నించుకుందాం. ఇది ఒక బేస్ వాక్యంగా మనం గమనించాలి. ఇక్కడ నుంచి ప్రభు ఏం చెప్పాడంటే మీరు నాలో అంటు కట్టబడాలని చెప్తాడు. నెక్స్ట్ వీక్ నుంచి మనం ధ్యానం చేసుకుందాం. రేపు కొన్ని వారాలు కూడా పట్టచ్చు. అంటు కట్టబడితే మనం ఏ రీతిగా ఉంటామో ప్రభు చెప్పబోతూ ఉన్నాడు. ప్రేమైన దేవులరా, అక్కడి నుంచి మనకు మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఈ సాయంకాల సమయంలో మన జీవితాలను ప్రకటించుకున్నాం. నిజంగా డూ వీ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ వన్నెస్? డూ వీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ క్లోజ్నెస్, అసోసియేషన్? ఆయన యొక్క ఐడెంటిటీ మనకుందా? ఆయన నీతి వస్తువుల చేత కప్పబడ్డామా? మనం ఆయన కోరికలు మార్చబడ్డామా? లేకపోతే ఆయన జీవం మనలో ప్రవహిస్తుందా? ఇవన్నీ లేకపోయినట్లయితే ప్రియమైన దేవుడు ద్వారా మనం ఎక్కడో వేరుపరచబడ్డాం. ఇందాక ప్రభు అన్నాడు, ఏమన్నాడు? ఈ మాటలు నా మాటలు మీరు గైకొనుకుంటే ఏమన్నాడు? మీరు ఆల్రెడీ తీర్పులోకి వచ్చారు. మీరు వేరుపరచబడ్డారు కాబట్టి మీరు ఆల్రెడీ తీర్పులోకి ఉన్నారని ప్రభు చెప్పాడు. కాబట్టి ఆయన చెప్పిన మాటను బట్టి మనం ఇంకా ఏంటంటే ప్రివిలేజ్డ్ పీపుల్. మనం గమనించినట్లయితే ఆయన మాటను ఎవరైతే వింటారో, ఆయన మాటను ఎవరైతే గైకొంటారో, ఆయన మాటను ఎవరైతే విధేయత చూపిస్తారో, గమనించినట్లయితే ప్రేమిన వాళ్ళరా దేవుడు అధిక ప్రాధాన్యత ఇశ్రాయేలీయులను సైతం పక్కన పెట్టి సంఘానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడంటే, ప్రేమిన దేవుడరా నేను ముగిస్తూ ఉన్నా, ఎంత ప్రాధాన్యత ఇవ్వబడిందంటే అందరికంటే ముందు ఎవరు ఉంటారో తెలుసా? ప్రభుతో సంఘం ఉంటుంది. ఇశ్రాయేల్ కాదు, అబ్రహాము నుంచి ఇది వరకు ఏం చేసినట్ట? ఈ దినము వరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారని బైబిల్లో రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే వాళ్ళు ఇంకా ప్రభుత్వ ఐక్యతలో లేరండి. అబ్రహాం మొదలుకొని గమనించినట్లయితే ప్రేమిన వాళ్ళరా సంఘము అసలు ఫోకస్ అంతా పెళ్లిలో ఫోకస్ అంతా ఎవరి మీద ఉంటుంది తెలుసా? పెళ్లి కూతురు మీద ఉంటుంది కదా. ఫోకస్ అంతా కూడా పెళ్లి కూతురు మీద ఉంటుంది. ప్రేమైన దేవుడురా, ఈ లోకం అంతా కూడా ఫోకస్ ఎవరి మీద ఉంటుందంటే సంఘం మీద ఉంటుంది. ప్రేమైన దేవుడురా, ఎందుకంటే పెళ్లి కుమారుడైనటువంటి ఆ పెళ్లి కుమారుడికి వధువైనటువంటి సంఘం మీదనే ఆ ఫోకస్ అంతా ఉండడం ప్రారంభిస్తుంది. ప్రేమ వాళ్ళరా, ఆ ప్రివిలేజ్ ఇశ్రాయేలుకు లేదు. మొట్టమొదటిగా వారిని ఏర్పరచుకున్నప్పటికీ కూడా వారిని కోల్పోయారు. దేవుడు మనకు అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. పెళ్లి కుమార్తెకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో అంత ప్రాధాన్యత సంఘానికి ఇస్తున్నాడుగా చూస్తాం. అందుకే ఎఫెసీ 5:24 దేవుడు వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ప్రేమైన దేవుడారా, క్రీస్తు మన కొరకు అర్పించుకున్నాడు. ఆయన శిరస్సుగా మన కొరకు ప్రేమైన దేవుడు సంపూర్ణంగా సమర్పించుకున్నాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రకటించుకున్నాం. ఈ 4 మన జీవితాలు కలిగి ఉన్నాయా? ఆయన వాక్యాన్ని బట్టి మనం పవిత్రులుగా మార్చబడుతున్నాం. దేవుడి వాక్యం సెలవిస్తుంది. ప్రతిదినము ఆయన వాక్యంలో మనం వెదగలుగుతున్నామా? ఒకవేళ లేనట్లయితే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ వీక్ నుంచి ఆయనలో ఏ రీతిగా నిలిచి ఉండాలో, ఆయన ఏ రీతిగా అంటు కట్టబడాలో, అంటు కట్టే విధానాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. నెక్స్ట్ వీక్ నుంచి మనం ధ్యానం చేసుకుందాం. ప్రభు తన వాక్యాన్ని దీవించుగాక. తరలి వచ్చి ప్రార్థన చేసుకుందాం. జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు మృగుతూ మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్, వి ప్రైజ్ లార్డ్ జీసస్. అనేకులు ప్రభువనైనా ఈ యొక్క గొప్ప సమయాన్ని ప్రభువనైనా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు, వాడుకోలేకపోతున్నారు తండ్రి. ప్రభు వాక్యానికి తండ్రి ప్రభు వినటానికి కూడా ప్రభువనైనా రాలేకపోతున్నారు. యేసయ్యా కృపను అనుగ్రహించండి ప్రభు.
ఎంత మంచి దేవుడు తండ్రి, ఎంత ప్రేమ కలిగిన దేవుడు యేసుప్రభ. మా కోసం తండ్రి మీరు చేసినటువంటి కార్యములను ధ్యానించేదానికి యేసుప్రభ మీరు మాకు ఇచ్చిన కృపను అంతటిని బట్టి మీకు స్తోత్రాలు యేసుప్రభ. థ్యాంక్ యూ, వి ప్రైజ్ లార్డ్ జీసస్. ఈ సాయంకాల వేళలో తండ్రి ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను బట్టి, ఆన్లైన్ లో ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను బట్టి కూడా యేసుప్రభ, ఎవరైతే తండ్రి ప్రభ యొక్క తండ్రి ఆన్లైన్ తండ్రి ప్రభనైనా ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నారు యేసుప్రభ, చూడబోతున్నారో వారందరిని బట్టి కూడా యేసుప్రభ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రతి ఒక్కరి మీద మీరు రక్త ప్రోక్షణ జరిగించి యేసుప్రభ మీ యొక్క తండ్రి నీతి వస్త్రాన్ని మాకు కడగండి యేసుప్రభ. మీలో మమ్మల్ని ఐక్యపరచండి యేసుప్రభ. మీ యొక్క ఐడెంటిటీని మాకు అనుగ్రహించండి యేసుప్రభ. మీలో ఉన్న జీవం మాలో ప్రవహింపచేయండి ప్రభా. సో దట్ తండ్రి ప్రభ మిమ్మల్ని తండ్రి అత్యున్నతంగా మహిమపరచు రీతిగా ప్రభానైనా ఈ లోకంలో మేము జీవించడానికి ప్రభావాన్ని అనుగ్రహించండి. ఇదిగో వారి ద్వారా నేను మహిమపరచబడ్డాను అని మీరు తండ్రి ప్రభానైనా తండ్రితో సెలవిచ్చినట్లుగా యేసుప్రభ మా ద్వారా మీరు మహిమపరచబడాలి. యేసయ్యా కృపను అనుగ్రహించండి, కృపను అనుగ్రహించండి ప్రభా తండ్రి. ఆ రీతిగా మేము తండ్రి ఫలించినట్లు కృపను అనుగ్రహించండి నాయన. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సాయంకాల సమయంలో ప్రతి ఒక్కరిని దర్శించండి. విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండాట్లు యేసుప్రభ వాక్యాన్ని తండ్రి ప్రభావైన నీరు కట్టి ఫలింపచేయండి. వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి యేసుప్రభ. అధికంగా ఫలించాలి యేసుప్రభ తండ్రి. అధికంగా ఫలించినట్లు మీకు అధికమైన కృపను ప్రసాదించండి. మీకే స్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని మీ హస్తంలోకి అప్పచెప్పుకుంటూ యేసయ్య శక్తిగల నామందు, మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవంగల నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నామ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.